అంతరిక్ష రహస్యాలపై సైంటిస్టులు పరిశోధనలు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి వస్తున్నాయి. ఖగోళ శాస్త్ర పాఠ్యాంశాలను విద్యార్థి దశలోనే ఈజీగా అర్థమయ్యేలాగా పాలమూరు అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. సర్కార్ బడుల్లో స్పేస్ ల్యాబ్స్ రూపొందించారు. విద్యార్థులకు అంతరిక్షంలో విహరించిన అనుభూతి కలిగేలాగా సరికొత్త ల్యాబొరేటరీలు ఆకట్టుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని సర్కారీ బడుల్లో స్టూడెంట్స్ కి విశ్వం గురించి అవగాహన కోసం విద్యాశాఖ వినూత్న చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించి 42 రకాల ప్రయోగాలకు సిద్ధం చేశారు. ఖగోళ పాఠ్యాంశాలు విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యేలా యూనికా ఆస్ట్రానమీ ల్యాబ్స్ రూపొందించారు. జిల్లా కలెక్టర్ చొరవతో విద్యాశాఖ అధికారులు క్లాస్ రూముల్లోని అంతరిక్షాన్ని సృష్టించారు. ఖగోళ శాస్త్ర పాఠాలను ప్రాక్టికల్ అనుభూతిని పొందే విజ్ఞానాన్ని రూపొందించారు అధికారులు. సైన్స్ పై విద్యార్థులకు బాల్యం నుంచి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ విజయేంద్ర బోయి చొరవ తీసుకున్నారు. మహబూబ్ నగర్ తో పాటు గవర్నమెంట్ మోడల్ బేసిక్ హై స్కూల్, బాదేపల్లిలోని బాయ్స్ హై స్కూల్, గండీడ్ మండలం వెన్నచెడు, కోయలకొండ జెడ్పీ స్కూళ్లలో ఫస్ట్ టైం ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశారు. చిన్న చింతకుంట మండలం లాల్కోట హై స్కూల్లో ప్రయోగశాల సిద్ధం చేశారు. ఒక్కొక్క ల్యాబొరేటరీ కోసం 3,70,000 వరకు ఖర్చు చేశారు. పాఠశాలల్లో మోడర్న్ టెక్నాలజీతో నిర్మించిన ల్యాబులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చదవడం కన్నా చూస్తే మనం ఎక్కువ నేర్చుకుంటాం. దా కాన్సెప్ట్ మీద ల్యాబ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్క మోడల్ యొక్క డెమోన్స్ట్రేషన్ చూస్తే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా తీసుకున్నారు. సోషల్, బయాలజీ, ఫిజిక్స్, ఇంకా కొన్ని అయితే జనరల్గా మనం చూసే టాపిక్స్ నుంచి దాని గురించి మనకు తెలియనివి కూడా మంచిగా డెమోన్స్ట్రేషన్ చేసేటట్టు కొన్ని మోడల్స్ అయితే రెడీ చేసిండ్రు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటివి పెట్టాలంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పెయింటింగ్ క్లాస్లో పెయింటింగ్ కూడా సేమ్ అంతరిక్షంకి వచ్చినట్టే ఉంది. ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మాకు ఏవి ఇబ్బందిగా ఏం లేదు. అన్నీ మంచిగా అర్థం చేసుకోవడానికి ఏ సబ్జెక్ట్ ఉన్నా ఇక్కడికి వచ్చి అర్థం చేసుకొని వెళ్తున్నాము. సోలార్లో వెయిట్ ఎంత ఉంటుంది అవన్నీ ఉన్నాయి. మేము చాలా నేర్చుకుంటున్నాం. దానివల్ల మా స్టూడెంట్స్కి అందరికీ చాలా బాగుంటుంది. అంటే నేర్చుకోవచ్చు, అన్ని తెలియని కూడా తెలుసుకొని వచ్చే ఉపయోగాలు ఉన్నాయని ఎగ్జామ్స్కి వల్ల అలా ఉపయోగపడుతున్నాయని. సైన్స్, సోషల్, బయాలజీ అన్నికి సంబంధించిన ఎలా ఉన్నాయి. సోలార్ సిస్టమ్స్ అవల్ల తెలుసుకునే విషయాలు. గవర్నమెంట్ హై స్కూళ్లలోని ఓ క్లాస్ ని బ్లూ కలర్ తో అంతరిక్ష నమూనాలు తీర్చిదిద్దారు. క్లాస్ రూమ్ లోనే అంతరిక్షాన్ని ఆవిష్కరించారు. విశ్వంలో నక్షత్రాలు, గ్రహాలు, చుక్కలు, తోకచుక్కలను చూస్తూ స్టూడెంట్స్ కి అవగాహన వచ్చేలా చేస్తున్నారు. క్లాస్ రూమ్ లోని ల్యాబొరేటరీ, టెలిస్కోప్ సాయంతో అంతరిక్షంలో ఉన్నట్లుగా విద్యార్థులు అనుభూతి పొందుతున్నారు. ఫిజిక్స్ లో 22, కెమిస్ట్రీలో 7, బయాలజీలో 12 చొప్పున ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్నారు. So it is useful for the maximum useful, and it is concerned subject teacher also, when their period is there, they can explain each and everything about their subject. They are learning, useful for the learning various articles in this lab. It is maximum useful for the examination purpose. They may be future, the students also ఫ్యూచర్ దే మే బికమ్ ద సైంటిస్ట్. దీంట్లో ఐటమ్స్ ద్వారా చాలా చక్కగా అర్థమవుతుంది. పిల్లలకి డైరెక్ట్గా చూస్తున్నారు. మనము వీటి ద్వారా వెలుతురు అంటే సూర్యుని యొక్క వెలుతురు ఏ రకంగా ఉంటుంది, భూమి ఏ రకంగా తిరుగుతుంది అనేది చాలా చక్కగా పిల్లలకు కావడానికి అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్ పాఠాలతో అర్థం కాని విషయాలను స్పేస్ ల్యాబొరేటరీలో విజువల్స్ తో విద్యార్థులు అవగాహన పెంచుకుంటున్నారు. సైన్స్, సోషల్ ల్యాబొరేటరీలు ఆవిష్కరణలతో విద్యార్థులకు కొత్త అంశాలు ఆకట్టుకుంటున్నాయి.